హైడ్రా ఏ స్థాయిలో ప్రజల్ని భయపెడుతున్నదో స్వయంగా మంత్రి గారే చెప్పినంటేనే దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు హైడ్రాని ఇంకా ఎంపవర్ చేయడం వలన, హైడ్రాని ఇంకా ఈ రకంగా మీరు యాక్ట్ తీసుకురావడం వలన ఏ రకంగా మరి మీరు హైడ్రాని సమర్థిస్తారో మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అప్పుడు అనుమతులు ఇచ్చి కూల్చేయడం ఏంది అధ్యక్ష? అనుమతులు ఇచ్చినప్పుడు చూపిస్తాను అధ్యక్ష, అవి కూడా చూపిస్తాను అధ్యక్ష, అవి కూడా చూపిస్తాను అధ్యక్ష. టీవీలో వచ్చింది చూపిస్తా, పేపర్లో వచ్చింది కూడా చూపిస్తా అధ్యక్ష. ఖచ్చితంగా నేను సబ్మిట్ చేస్తాను అధ్యక్ష. అరే నమస్తే తెలంగాణ పేపర్ కాదా అంటే పేపర్ కాదా, రికగ్నైజ్ పేపర్ కాదా? అరే బడే ఉన్నారా బా మీరు మరి వెలుగు మరి అప్పుడు అనుమతులు ఇచ్చి కూల్చివేయడం సరికాదని హైకోర్టు చెప్పింది అధ్యక్ష. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మరి అనుమతులు మీరే ఇస్తారు, కూలగొట్టుడు మీరే కూలగొడతారు, ఇది ఎక్కడ లెక్క అని చెప్పి హైకోర్టు చెప్పింది అధ్యక్ష. చెరువులు, కుంటలు, జనవరులు, పరిధిలో భవన నిర్మాణాలు ముందుగా అనుమతులు మీరే ఇచ్చిండ్రు. ఇప్పుడు మనం మీరే కూలగొట్టడం వల్ల ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వయంగా హైకోర్టు అడిగిన అంశాన్ని కూడా మీకు తెలుసు అధ్యక్ష. అక్రమ నిర్మాణాలు, అనుమతులు ఇచ్చిన అధికారులపై ఏం కేసులు పెట్టారు అధ్యక్ష? అనుమతులు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇది నేను కాదు అధ్యక్ష, హైకోర్టు అడుగుతున్నది. హైకోర్టు చాలా స్వయంగా మరి మీరే అనుమతులు ఇచ్చారు, ఏ రకమైనటువంటి మరి చర్యలు అధికారుల మీద తీసుకుంటున్నారని చెప్పేసి ఒకవైపు మరి హైకోర్టు అడిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. నేను ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష, 2 నిమిషాలు ముగిస్తాను. కానీ అక్రమ నిర్మాణాలు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ రోజు చెరువులు మీకు గుర్తు రాలేదని కూడా హైకోర్టు చెప్పింది అధ్యక్ష. ఆ రోజు గుర్తు రానటువంటి చెరువులు, కుంటలు ఈ రోజు ఎందుకు గుర్తొచ్చినాయి? మరి అక్రమ నోటీసులు ఏమైనా ఇచ్చారా? మీరు నోటీసులు ఇవ్వకుండా ఏ రకంగా కూలుస్తున్నారని చెప్పి కూడా హైకోర్టు అడిగింది అధ్యక్ష. చెరువులు ఆక్రమిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు, మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు కూడా దీని మీద ఒక ప్రజెంటేషన్ ఇస్తూ ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఏమనంటే చెరువులు ఆక్రమిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అలాంటి వారి మీద లేని చర్యలు పేదవారి మీద ఎందుకు అని చెప్పేసి వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుసు అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి చెరువుల్ని కాపాడండి అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మాట్లాడింది అధ్యక్ష. అంతేకాదు 100 రోజుల్లో 300 నిర్మాణాలు అతిపేద బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ఇళ్లను కూల్చినప్పుడు ఎలాంటి నోటీసు లేనటువంటి వాళ్ళు ఆ రోజు జూలై 30 తారీఖు గుర్తు రానటువంటిది ఈరోజు బడా వ్యాపారస్తులకు, బడా కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రమే ఈ నిబంధనలు ఎందుకు వర్తిస్తున్నాయి, మరి పేదవారికి ఎందుకు వర్తిస్తలేవు, వారికి ఏ రకం కంపెన్సేషన్ మీరు ఇస్తారో మీరు ఖచ్చితంగా సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మరి హైడ్రాకు ఈరోజు చట్టబద్ధత గురించి ప్రశ్నించను కాబట్టి ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు అధ్యక్ష. మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని ఎంపవర్ చేయడం వలన మరి దానివల్ల మరి గైడ్లైన్స్ ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ ఉంటాయి, ఏ రకమైన నోటీసులు ముందే ఇస్తారా, ఇవేమి కూడా మరి చాలా స్పష్టంగా మాకు సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. హైడ్రాకు మరిన్ని మీరు ఎన్ని అధికారులు ఇస్తే అంత జిహెచ్ఎంసీ అధికారులు తగ్గుతాయి అధ్యక్ష. జిహెచ్ఎంసీ ఒకటే కాదు అధ్యక్ష, దానికి సంబంధించినటువంటి రంగారెడ్డి, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదే మాదిరిగా ఇక్కడ మా పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే ఈ హైడ్రా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి చాలామంది మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ఇప్పుడు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి లాంటి మరి జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ల పరిధి ఏంటి, వారికి ఉన్నటువంటి అధికారాలను మీరు తీసుకొని వీరికి ఇస్తారా? మరి వారు ఇప్పుడు ఏ రకమైన పని చేయాలా? హైడ్రా కింద పని చేయాలన్నా, లేకుంటే వారికి ఇండివిజువల్గా వారికి ఉన్నటువంటి పవర్స్ ఏమన్నా మీరు మరి వారికి ఏమన్నా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారా? ఇవేమీ లేకుండా మీరు ఈ రకమైనటువంటి మీరు ఒక హైడ్రా అనే సంస్థను ఎంపవర్ చేసి కేవలం మీరు టార్గెటెడ్ ఏం తోటి మీరు పనిచేస్తున్నారు, ఎవరైనా టార్గెట్ చేసేసి మరి దానివల్ల వాళ్ళను భయపెట్టడానికో, భయభ్రాంతులు చేసడానికో, లొంగ తీసుకోవడానికో చేస్తున్నటువంటి ఒక అరాచకంగానే ఇది కనపడుతుంది తప్ప ఇది ఇక్కడ ప్రజానీకం కోసం, ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రాంత అభివృద్ధి కోసం అయితే ఏ రకంగా ఇది అవపడేటట్టు కనపడతలేదు అధ్యక్ష. ఈరోజు అదే మాదిరిగా ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అలిగేషన్ చేసింది మా బిల్డింగ్ కూలగొడతాను. అధ్యక్ష, మేము ఈ ప్రాంతంలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి చెరువులలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏ నిర్మాణాన్నైనా చర్య తీసుకోవాలి. పేద బడుగు బలైన వర్గాల మీద కాదు, పేద బడుగు బలైన వర్గాల మీద చేస్తున్నటువంటి చర్యలు మరి ఓవైసీ బిల్డింగ్ల మీద ఎందుకు తీసుకోవడం లేదని డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అడిగి తీరుతాం అధ్యక్ష. ఎందుకంటే చెరువులో నిర్మాణం చేసి ప్రభుత్వ ఆస్తిలో మీరు కుంటలను కొల్లగొట్టి
చెరువుల్ని కొల్లగొట్టి ఎఫ్టీఎల్లో నిర్మాణం చేసుకొని ఆ రోజు మరి మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి అది మరి పర్మిషన్ తీసుకొని ఈరోజు మీరు నిర్మాణం చేసి ఈ రోజు చెప్తారు మా బిల్డింగ్ దమ్ముంటే బిల్డింగ్ కూలగొట్టామని చెప్పేసి. సార్ డెఫినెట్ గా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ రకంగా మీరు భయపెట్టి భయభ్రాంతులు చేసి మా వైపు ఏదైతే చూపుతున్నారు కదా, మేము ఢిల్లీలో ఈడీ సిబిఐ అంటున్నారు కదా, తప్పు చేస్తే బరాబర్ ఈడీ సిబిఐ వస్తుంది, ఖచ్చితంగా మీ బ్యాండ్ బజాయిస్తుంది, జాగ్రత్త తెలియజేస్తా ఉన్నాను. కూర్చో, నువ్వు కూర్చో. మహేశ్వర్ రెడ్డి గారు కూర్చోండి, మీరు కూర్చోండి. బాత్ కరిए. Speaker sir, Honorable Speaker sir, I want to just have a clarification, and that is because my name was mentioned by the honorable member, and he said कि बीजेपी की सरकार आई तो हम बिल्डिंग गिरा देंगे. My only question is that if the building is legal and the building is constructed on a legal land and a court has given a judgment and dismissed a PIL, then also will you demolish the building? Sir, sir, it is really sad. It is really sad that he's a senior legislator and he's saying that, and he's डरा रहे हैं, धमका रहे हैं, ऐसा बोल रहे हैं बीजेपी की सरकार आएगी. देखिए साहब, बीजेपी की सरकार के अंडर में हम 10 बरस से है, बुलडोजर चल रहे हैं, शरीयत छीनी जा रही है, लेकिन उसके बाद भी मुसलमान इस मिट्टी से मोहब्बत करता था, करेगा और इस मुल्क में रहेगा. हम किसी से डरने या घबराने वालों में से नहीं हैं. हम अल्लाह की जात पे कामिल यकीन रखते हैं. जो भी अल्लाह फैसला करेगा वो होगा. और उसके बाद बाबा साहब अंबेडकर के बनाए हुए दस्तूर पर हमको यकीन है, हमको अदालत पर यकीन है, कोर्ट्स पे यकीन है कि हमको चाहे कोई भी नाइंसाफी करे, दस्तूर इंसाफ करेगा, कोर्ट्स इंसाफ करेगा. मैं उम्मीद करता हूं कि मेरे बीजेपी के साथी भी दस्तूर की अहमियत को समझेंगे, बाबा साहब अंबेडकर के बनाए हुए दस्तूर की इज्जत करेंगे, बाबा साहब अंबेडकर की इज्जत करेंगे, कोर्ट्स की इज्जत करेंगे और जजमेंट्स की इज्जत करेंगे. सर 1 minute ला कंप्लीट. మహేశ్వర్ రెడ్డి గారు. సార్, ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుడు రాజ్యాంగం మీద గౌరవంతో ప్రమాణం చేసి ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పరంగానే ఈరోజు మేము అందరం ఇక్కడ కూర్చున్నాం. అధ్యక్ష, వారు ఈ దేశానికి ఆదర్శము, వారు దేశానికి ఒక జాతిపీత సార్. అలాంటి ఒక గొప్ప నాయకుడు అందరూ గౌరవిస్తారు సార్, గౌరవించిన వారు లేరు. ఈరోజు సబ్జెక్ట్ని డివైడ్ చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. వారు రచించిన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని దాని ప్రకారం ఈరోజు భారతదేశం నడుస్తుంది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మేము ఎవరిని భయపెట్టడానికో ఎవరి గురించి పర్సనల్గా మాట్లాడడానికో వారు ఎందుకు మతం మీదకి వెళ్ళిన అధ్యక్ష. మేము మతం గురించి ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష. మేము ఒకటే విషయం చెప్పాను, ఇల్లీగల్గా సార్, ఇల్లీగల్గా నిర్మాణం సార్, ఇల్లీగల్గా నిర్మాణం చేసినటువంటి సార్, చూడండి నేను చెప్తా వినండి సార్, ఇల్లీగల్గా నిర్మాణమైనటువంటి ఎఫ్టీఎల్లో చెరువులో నిర్మాణమైనటువంటి బిల్డింగ్స్ తప్పుగా హరీష్ మాట్లాడు.